గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పై అక్కసుతో T360 గాడు, స్నాక్స్ గాడు అలియాస్ మిర్చి స్టార్ 9 గాడు, గూట్లే గాడు వంటి వెబ్సైట్స్ కుట్రపూరితమైన ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాయనే విషయం తెలిసిందే. ఇవన్నీ చాలనట్లు సోషల్ మీడియాలో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ తాము రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అని సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని రామ్ చరణ్ గారిని డిగ్రేడ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. గేమ్ చేంజర్ రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో ఆ సినిమా రికార్డులు కొట్టేస్తుందనే భయంతో రానున్న కాలంలో మరికొంతమంది ఇలా సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకుని రామ్ చరణ్ గారిని డిగ్రేడ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఇక్కడ కనబడుతున్న సోషల్ మీడియా ఫేక్ హ్యాండిల్ ఒకటి పరిశీలించండి. చరణిజం అని పేరు పెట్టుకున్నాడు, పెద్ద రామ్ చరణ్ గారి ఫ్యాన్ లాగా. కానీ వేసిన ట్వీట్ చూడండి. గేమ్ చేంజర్లో ఐఏఎస్ రామ్ నందన్ గెటప్, అన్నకి వరస్ట్ లుక్స్, ట్రోల్ అయిపోతుందేమో అని భయంగా ఉంది అని ట్వీట్ వేశాడు. నిజమైన రామ్ చరణ్ గారి ఫ్యాన్ కలలో అయినా ఇలాంటి కారు కోతలు కోస్తాడా? వీడెవడో పోస్టర్ల మీద ఫేక్ కలెక్షన్లు వేస్తున్న హీరో గారి ఫ్యాన్ అయ్యుంటాడా అనేది పరిశీలకుల అంచనా. మరి ఇటువంటి ఫేక్ అకౌంట్లను అరికట్టడానికి ఏం చెయ్యాలి? సింపుల్గా అకౌంట్లను బ్లాక్ చేయాలి, రిపోర్టు కొట్టాలి, అంతే. ఈ పనిని రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ యుద్ధ ప్రాతిపదికన చేయడం మేలు. ఇకపోతే గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయానికి వస్తే ఈ నెల 21వ తేదీన యుఎస్లోని టెక్సాస్లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు గేమ్ చేంజర్ మేకర్స్. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ ఎంటర్టైనర్లో కియారా అద్వానీ, అంజలి రామ్ చరణ్ గారి సరసన హీరోయిన్స్గా నటించారు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు గారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. ఈ చిత్రం జనవరి 10, 2025న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేంద్రాల్లో విడుదల కాబోతోంది.